బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అబద్దాల హామీలు ఇచ్చి గెలుపొందిన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మన ప్రియతమ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గెలిపించింది అబద్ధాలు చూడడం మాట చెప్పి గెలిపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రం. అదే కాదు నిర్ణయిస్తున్నాం కళ్యాణ శాసనసభ చెక్కులను ₹1,00,000 కేసీఆర్ గారు మన సోనియమ్మ ప్రాజెక్ట్ ఇస్తే మన బంగారు భవనం ఇస్తుందని చెప్పాడు. ఇవన్నీ చెప్పడం వల్ల ఆయన ఏంటంటే మరి కేసీఆర్ రెడ్డి గురించి మీకు పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇందిరం వస్తే సోనియమ్మ వస్తే 4,000 పరిస్థితి చెప్పాడు. అదేవిధంగా రైతు బంధు కేసీఆర్ 10,000 ఇచ్చిండు ఎకరానికి, మరి మేము గెలిస్తే 15,000 ఇస్తామని చెప్పేవారు. ఈ ప్రాంతంలో నేను గెలిచిన తర్వాత గతంలో మనం చేరినటువంటి కార్యక్రమం చేస్తున్నాం. గత కొన్ని నుంచి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు శాసనసభ్యులు మరి ఆ రోజు నన్ను ఎంతో గౌరవంతో ప్రేమతో ఈ ప్రజలు ఆదరించి ఈ ప్రాంతం ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత లెక్కలేని పనిచేసినాం. లెక్కలేని గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని చెప్పి చెప్పగానే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మాజీ ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దర్పల్లికి ఈరోజు వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం తెలియజేస్తుంది. మండల పరిషత్ అధ్యక్షురాలు సోదరుమణి నల్లా సారిక హనుమంతరెడ్డి గారికి, యువకుడు